నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కొత్తగా నిర్మిస్తున్న ఐకానిక్ హైకోర్ట్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క హైకోర్టు భవనానికి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా మనకేంటంటే పగలగొట్టేస్తున్నారు చూడండి. ఇదివరకు మన యొక్క హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేసినప్పుడు 3 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ చేసుకోమన్నారు. అందులో మనకేంటంటే రెండిటి మీద ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. రిమైనింగ్ మూడోది ఏంటంటే కొంచెం బాగలేకపోయేసరికి వాటినంతా కూడా క్లియర్‌గా రిమూవ్ చేసేస్తున్నారనమాట. రిమూవ్ చేసి మరలా అక్కడైతే ఫ్లోర్ అయితే వేసుకుంటారు. అలాగే ఇదివరకే ఏదైతే ఏ ప్లేస్‌లో అయితే కంప్లీట్ అయ్యిందో ఫ్లోర్‌లు అక్కడంతా కూడా చూడండి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో. జరగడమే కాదండి కొంతవరకు హైట్ కూడా పెంచేసుకున్నారు చూడండి. దాదాపుగా 6 ఫీట్, 7 ఫీట్ వరకు కూడా హైట్ అయితే కాంక్రీట్‌తో హైట్ అయితే పెంచుకున్నారు. అలాగే దాని మించి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంత కూడా లోపలంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరిగిన తర్వాత ఈ విధంగా షట్టరింగ్ అయితే చేసుకుంటారు. ఈ విధంగా చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఇంక ఇదే విధంగా బిల్డింగ్ హైట్ అనేది పెంచుకుంటూ వెళ్తారండి. ఇటు సైడ్ అంతా కూడా చూడండి. అంటే దూరం నుంచి చూస్తే మాత్రం ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ ఏదో నామమాత్రంగా ఉంది. లోపలికొచ్చి చూస్తే మాత్రం చాలా అంటే చాలా చేంజెస్ ఉన్నాయండి లోపలైతే. కంప్లీట్ అయిన ఫ్లోర్ మీదంతా కూడా ఒక లెవెల్ వరకు దాదాపుగా ఒక ఫ్లోర్ మీద కూడా అటు సైడ్ అయితే హైట్ అయితే పెంచేస్తున్నారనమాట. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క హైకోర్ట్ నిర్మాణానికి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. మొత్తం 1048,00,00,000తో ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క హైకోర్ట్ భవనానికి సంబంధించిన వర్క్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా రీసెంట్‌గానే ఈ ఫ్లోర్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొత్తం 16 ఫ్లోర్‌లయితే ఉంటాయి గదా! ఆల్‌మోస్ట్ ఆల్ పాత వాటితో కలుపుకొని 16 అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఈ ఫ్లోర్‌తో కలుపుకొని. బట్ ఏందంటే పాత వాటిలో ఒకటినైతే రిమూవ్ చేస్తున్నారనమాట. సో, అందువల్ల 15 అయితే కంప్లీట్ అయిపోయినాయండి. అలాగే మీరు ఇటు సైడ్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఒక ఫ్లోర్ వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని ఆహ్, బిల్డింగ్ హైట్ అయితే పెరిగిపోయి ఉందో చూడొచ్చు. ఇక్కడంతా కూడా స్లాబ్ ఏసుకోవడానికైతే ప్రస్తుతం ఒక ఫ్లోర్‌కైతే రెడీ చేసుకోవడం జరుగుతుంది. అంటే వర్క్స్ చూడండి. యొక్క హైకోర్ట్ భవనానికి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో డే బై డే వర్క్ అనేది చాలా మటుకు చేంజ్ అవుతూ వస్తుందనమాట. లోపలున్న 15 ఫ్లోర్స్ ఏదైతే కంప్లీట్ అయి ఉన్నాయో వాటి 14 ఫ్లోర్స్ వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. ఇక్కడ 3 ఫ్లోర్‌ల వరకు కూడా మనకు దాదాపుగా ఒక ఫ్లోర్ మీనే హైట్ అయితే పెంచేస్తున్నారనమాట. అలాగే స్లాబ్ ఏసుకోవడానికి కూడా ఇటు సైడ్ అంతా కూడా రెడీ చేసుకోవడం జరుగుతుంది. మళ్ళా అంతకు మించి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగున్నాయి. ఇటు సైడ్ అంతా కూడా మనకేందంటే ఇసుక ఉంది గదా! అదంతా మనకు 4 వర్క్స్ కంప్లీట్ అయిన దగ్గర గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఇసుకతో అయితే మొత్తం చదునైతే చేసుకోవడం జరుగుతుంది. ఇటు సైడ్ 2 ఫ్లోర్‌ల వరకు కూడా ఒక మొదటి ఫ్లోర్ వరకు కూడా కంప్లీట్ చేసుకొని వాటి మీద స్లాబ్ ఏసుకోవడానికైతే రెడీ చేసుకోవడం జరుగుతుంది. ఇటు సైడ్ అంతా కూడా పగలగొట్టేస్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారనమాట ఈ పోర్‌నైతే. ఎందుకంటే ఇది పాత పోర్. ఇదివరకు కంప్లీట్ అయిన పోరు. దాదాపు 6, 7 ఏళ్ళు వాటర్‌లోనే ఉండే కదా! అందువల్ల ఐరన్ రాడ్స్ గానీ, ఈ యొక్క సిమెంట్‌వి అవన్నీ కూడా బాగా తుప్పు పట్టిపోయినట్టున్నాయి. అందువల్ల వాటినన్నీ కూడా రిమూవ్ చేసేసి అక్కడ కొత్తగా అయితే పోర్ అయితే నిర్మించడం జరుగుతుంది. ప్రతి పోర్ దగ్గర మీరు చూసుకున్నట్లయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇటు సైడ్ అంతా కూడా ఒక లెవెల్ వరకు హైట్ అయితే పెరిగిపోయిందనమాట బిల్డింగ్ అనేది. ఇక్కడ మనకు ప్రస్తుతం ఆ యొక్క రిమూవ్ చేస్తున్నారు గదా! అవన్నీ కూడా ఇక్కడైతే పగలగొట్టడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం మీరు చూసుకున్నట్లయితే ఒక కాంక్రీట్ మిషన్ అయితే వర్క్ చేస్తుంది. అక్కడేందంటే ఇప్పుడే ఆ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని గ్రౌండ్ లెవెల్‌లో మనకేందంటే షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ అయితే ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఒక ఫ్లోర్ మీదనే హైట్ అయితే పెంచుకుంటారనమాట. ఈ ఇసుకంతా కూడా మీరు చూస్తున్నారు కదా! అన్‌లోడ్ చేసి పెట్టున్నారు చూడండి. ఇసుకనంతా కూడా మనకేందంటే గ్రౌండ్ లెవెల్ వరకు ఏదైతే ఫ్లోర్ కంప్లీట్ అయిందో, ఆ లెవెల్ వరకు అంతా కూడా మట్టినైతే చదును చేసుకోవడం జరుగుతుంది. సో, ప్రస్తుతం అయితే మనకు 15 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అయిపోయినాయి. 16వది రిమూవ్ చేసి అక్కడైతే కొత్త ఫ్లోర్ అయితే వేస్తారండి. సో, ఏదైతే కంప్లీట్ అయిపోయినాయో ఫ్లోర్ మీద వాటి మీదంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చూడండి ఏ విధంగా జరిగి ప్రతి ఫ్లోర్ దగ్గర ఇప్పుడైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఏ హైట్ పెరిగిపోయింది. ఇది దాదాపుగా 7, 9 ఫీట్ వరకు కూడా హైట్ అయితే పెంచేస్తున్నారు. ఇటు సైడ్ ఉన్న ఫ్లోర్ మీద అంతగా ఒక లెవెల్‌కొచ్చేస్తున్నాయి. ఇప్పుడు అటు సైడ్ ఒక మిషన్ కనిపిస్తుంది కదా! కాంక్రీట్ మిషను. అదేంటంటే ఈ యొక్క ఇప్పుడు షట్టరింగ్ వర్క్స్ జరిగిన దాంట్లో కాంక్రీట్ అయితే ఫిల్ చేస్తుందనమాట. అంతా కూడా ఈ యొక్క హైకోర్ట్ నిర్మాణానికి సంబంధించి అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్, కాంక్రీట్ వర్క్స్‌తోనే బిల్డింగ్ హైట్ అయితే పెరిగిపోతుందండి. ఇక్కడ చూడొచ్చండి. ఒక గోడలాగా ఏ విధంగా వర్క్స్ జరుగున్నాయో.
ఈ విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కంప్లీట్ అవుతుంది అనమాట, ఎండ్ అవుతుంది. ప్రతి పోర్ దగ్గర ఇదివరకు ఏదైతే కంప్లీట్ అయిందో ప్రతి పోర్ దగ్గర వర్క్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇక్కడంతా కూడా ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒకసారి మీరు చూడొచ్చండి ఏ విధంగా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయో. ఎక్కువ టైం మనకు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కోసం అయితే తీసుకుంటుంది. అది కంప్లీట్ అయిన వెంటనే ఏ విధంగా షట్టరింగ్ వర్క్స్ అయితే చేసేసుకుంటున్నారు. వెంటనే చేసుకున్న తర్వాత ఇంకా కాంక్రీట్తో ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెరిగిపోతుందండి. ఇదివరకు వీడియోలో నేను అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే అటు సైడ్ అంటే ఒక 4 అయితే కంప్లీట్ అవ్వలేదు కదా ఇదివరకు, అదైతే కంప్లీట్ చేసేసుకున్నారనమాట. వాస్తవానికి అయితే ఇది తీయకుండా ఉంటే 16 పోర్లు అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తున్నారు కాబట్టి 15 అయితే కంప్లీట్ అయిపోయినాయండి. మొత్తం 16 పోర్లు అయితే ఉంటాయి అన్నమాట. ఈ యొక్క ఫౌండేషన్లో భాగంగా ఏవైతే పోర్ మీద కంప్లీట్ అయిపోయినాయో వాటిలన్నిటి కూడా ఆల్మోస్ట్ చూడండి అక్కడికైతే స్లాబ్ లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోయారండి. మొదటి ఫ్లోర్కి స్లాబ్ అయితే వేసుకోబోతున్నారు. ఈ భవనం ఈ యొక్క హైకోర్టు అనేది B+G+7 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఈ పోర్ అనమాట రిమూవ్ చేసేది. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇదైతే రిమూవ్ చేస్తున్నారు. ఈ పోర్ అంతా కూడా రిమూవ్ చేస్తున్నారు. మరి మీరు అటుపక్క చూడండి, రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కోసం కూడా ఆ యొక్క షీట్స్ వేసుకున్నారు, వాటర్ ప్రూఫ్ షీట్స్, వైట్ షీట్స్. అలాగే ఆ మట్టి అంత ఉంది కదా, అదంటే ఏంటంటే ఈ ఫౌండేషన్ ఏదైతే జరిగిందో వాటి మీద అంతా కూడా చదును చేసుకుంటారనమాట. ఇక్కడ చూడండి మొదటి ఫ్లోర్కి స్లాబ్ అయితే వేసుకోబోతున్నారు. దాదాపుగా 2 ఫ్లోర్ల పైన కూడా ఈ విధంగా హైట్ అయితే పెరిగిపోయిందండి. మొదటి ఫ్లోర్కి అయితే రెడీ అయిపోయింది. అటు సైడ్ కూడా మనకు 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్ మీద కూడా ఏ లెవెల్కి తీసుకురావడానికి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కొంతవరకు హైట్ కూడా పెంచేసుకున్నారనమాట. మనకి ఏదో దూరం నుంచి చూస్తే కనిపించడం లేదు, కానీ లోపలికి ఎంటర్ అయ్యి చూస్తే అసలు ఎంత హెవీ జరుగుతున్నట్టు వర్క్స్ అనేటివి. ఇంకా ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అనేది మెయిన్ మనకి ఏంటంటే ఈ 4 వర్క్స్ కోసం టైం తీసుకుందండి. ఇది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇంకా ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ వచ్చేస్తున్నారు. చుట్టూ కూడా చూడండి అంతా కూడా మనకు వైట్, అంతా షట్టరింగ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగున్నాయి. అటు సైడ్ అంతా కూడా కొంతవరకు కాంక్రీట్తో కూడా ఫిల్ చేసుకున్నారు. ఇటు సైడ్ చూడండి ఏ విధంగా ఇది షట్టరింగ్ చేసుకున్నారు. ఇది ఏంటంటే మొత్తం కాంక్రీట్ చేసేటప్పుడు బయటకు రాకుండా అయితే షట్టరింగ్ అయితే చేసుకుంటారు ఆ విధంగా. ఇప్పుడు మొదటి ఫ్లోర్ అండి ఇది. మళ్ళీ దాంతో మించి కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి చూడొచ్చు. ఇక్కడైతే స్లాబ్ అయితే వేసుకుంటారు, దానికోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇటు సైడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు స్లాబ్ వేసుకోవడానికి కొంతవరకు. ఇంకా అలాగే చేసుకుంటూ కార్నర్ వరకు వెళ్ళిపోతున్నారు. అన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు రిమూవ్ చేస్తున్నారు కదా ఆ పోరు, వాటి మీద ఉన్న ఐరన్ రాడ్స్ అనమాట, అన్నీ కూడా తీసేస్తున్నారు క్లియర్గా. ఇది కనుక ఉండుంటే మొత్తం 16 పోర్లు అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో ఒక లైన్లో మొత్తం బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వచ్చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు షటరింగ్కి యూజ్ చేసే మెటీరియల్ అనమాట. అన్నీ కూడా ఈ పోర్ మీద ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతుంది, స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మెటీరియల్ అన్నీ కూడా ఇక్కడైతే పెట్టుకున్నారు. ఇదండి చూసారు కదా ప్రస్తుతం ఈ యొక్క హైకోర్టు నిర్మాణానికి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.